అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన అధినేత పవన్ కామెంట్స్ తర్వాత తెలంగాణలో జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందా? పవన్ క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్రంలో జనసేన జెండా ఎగరడం కష్టమనే చర్చ జరుగుతోందా? ఇప్పటి వరకు తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పకపోవచ్చు అంటున్నారు. అయితే పవన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తోందా? పవన్ తెలంగాణకు ఎప్పుడొచ్చినా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉందా? తెలంగాణలో జనసేన పార్టీకి గేట్లు క్లోజ్ అవుతున్నాయి. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై రాజకీయ దుమారం చల్లారడం లేదు. గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కోనసీమ పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందంటూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు. గోదావరి జిల్లాలు మొత్తం పచ్చదనంతో అందంగా ఉంటాయని, కానీ తెలంగాణ దిష్టి తగలడంతో కోనసీమలో కొబ్బరి చెట్ల మొండాలు మాత్రమే మిగిలాయని విరుచుకుపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్స్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఈ కామెంట్స్ తర్వాత తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పవన్ వ్యాఖ్యల తర్వాత తెలంగాణ జనసేన నేతలు కూడా గప్చుప్పయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాకపోయినా దాదాపు 50 చోట్ల పోటీ చేసే యోచనలో జనసేన పార్టీ ఉంది. ఇదే పరిస్థితి వస్తే మాత్రం తెలంగాణ లీడర్లు పవన్కు గట్టిగా బదులిచ్చేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పవన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని, పవన్ క్షమాపణ చెబితే 1 లేదా 2 రోజులు మాత్రమే ఆయన సినిమా ఆడుతుందని, లేకుంటే ఆడనివ్వమని తేల్చి చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా పవన్ కామెంట్స్ పై భగ్గుమన్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాల్లో వివాదం మరింత రాజుకుంటుంది. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి, రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి, బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ద సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకుండా మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫర్ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విన్నంగా. ప్రస్తుతం తెలంగాణలో జనసేన పార్టీకి పెద్దగా బలం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లోపే పార్టీ బలపడాలని భావిస్తోంది. ఇప్పటి వరకు కొంత కేడర్ ఉండడంతో కొంతమంది నేతలు పార్టీ కోసం పనిచేస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించింది. పవన్ ప్రచారానికి రాలేదు, కానీ భవిష్యత్ ఎన్నికల్లో రాను అని చెప్పడానికి అవకాశం లేదు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పాత్ర క్రియాశీలకంగా ఉండనుంది. గ్రేటర్లో జనసేన పార్టీకి కొంత బలం ఉంటుంది. ఆంధ్ర ఓటర్లు, సామాజిక వర్గం ఓటర్లు, ఇలా ఫలితాలు మార్చడానికి అవసరమైన ఓటర్ల మద్దతు కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అందుకే గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ జనసేన మద్దతు తీసుకుంది. జనసేన పోటీ నుంచి విరమించుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ లేదు. ఎప్పటికి మళ్లీ యాక్టివ్ అవుతుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ జనసేన పార్టీ మాత్రం యాక్టివ్గానే ఉంది. ఆ పార్టీని నమ్ముకున్న వారికి పవన్ కళ్యాణ్ ఏదో విధంగా రాజకీయ భవిష్యత్ కల్పించాలని అనుకుంటున్నారు. అందుకే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా కొంతమందికైనా ఛాన్స్ ఇప్పించాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలతో ఆయన పవర్ను, రాజకీయ ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నించాయి. కాంగ్రెస్కు గ్రేటర్ ఎన్నికలు చాలా కీలకం. అన్నీ లెక్క వేసుకుని ఈ అంశంపై ఆలస్యంగా స్పందించి సెంటిమెంట్ రాజేశారు. ఆ ఆయుధాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
పవన్ ఎప్పుడు రాజకీయం చేసినా తెరపైకి దిష్టి వ్యాఖ్యలు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇక ముందు తన జనసేన పార్టీతో తెలంగాణలో ఎప్పుడు రాజకీయం చేయాలనుకున్నా దిష్టి వ్యాఖ్యలు తెరపైకి వస్తాయని అంటున్నారు. తెలంగాణను అవమానించిన వారికి తెలంగాణ గడ్డపై చోటు లేదని, క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే రాజకీయాలు చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్కు ఇక ముందు తెలంగాణ రాజకీయాల్లో కాస్త క్లిష్టమైన పరిస్థితే ఎదురు కానుందని అనుకోవచ్చు. కానీ పవన్ క్షమాపణ చెబితే మాత్రం రాజకీయాలు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పవన్ తీసుకునే నిర్ణయం పైనే తెలంగాణలో పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని మాత్రం స్పష్టమవుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.